ఎఫెక్ట్స్ వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఆప్షన్ స్ప్లిట్. స్ప్లిట్ అంటే ఏం చేస్తాం, ఎక్కడైనా సరే మనం తీసుకున్న వీడియోలో ఏదైనా అవసరం లేని పార్ట్ ఉంది, దాన్ని డిలీట్ చేయాలి అనుకుంటే వాయిస్ కట్ అయిపోతుంది, స్ప్లిట్ యూజ్ చేస్తాం. డిలీట్ చేయాలనే కాదు కూడా, ఇంకా అన్నమాట సైజ్ తగ్గించవచ్చు ముందుకి. ఓకే, సిగ్నల్స్ వేరియేషన్. మేడం ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే మ్యామ్. ఇక్కడ పర్పుల్ కలర్ లో మనకు ఒక హిబిస్కస్ ఉంది కదా, దాని వరకు నేను కట్ చేయాలి అనుకుంటున్నాను. అది వద్దు, ముందు పార్ట్ కావాలి అండ్ ఎండింగ్ పార్ట్ కావాలి. ఈ మధ్యలోది నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఒకసారి దాన్ని మనం ప్లే చేసి చూసుకోవాలి. కొంచెం ముందుకు జరిపి ప్లే చేస్తాను. ఓకే చూడండి, ఇక్కడ ఇది స్టార్టింగ్ నుంచే ఉంది. ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ ముందే స్టార్ట్ అయింది మనకి. ఓకేనా, ఇక్కడ ఎగ్జాక్ట్ గా పర్పుల్ ఫ్లవర్ అనేది స్టార్ట్ అయింది మనకి. సో ఎక్కడైతే అది మనం కట్ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్ లోకి వచ్చి ప్లే బటన్ ఆఫ్ చేయాలన్నమాట. పాస్ లో పెట్టుకుంటే ఇట్లా స్ట్రక్ అవుతుంది. ఇప్పుడు దాన్ని నేను స్ప్లిట్ చేస్తున్నాను. కింద స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా మనకి, స్ప్లిట్ తీసుకున్నాను. ఈ స్ప్లిట్ యూస్ చేసి ఆ పార్ట్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మనకు ప్లే హెడ్ ఎక్కడుందో అక్కడ నుంచి ఇంతవరకు ఉంది మాక్సిమం. ఓకేనా, ఈ పార్ట్ వరకు నేను తీసేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఒక స్ప్లిట్ ఇస్తాను, అగైన్ ఇక్కడ ఒక స్ప్లిట్ ఇస్తాను. ఈ మధ్యలో పార్ట్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తాను. ఇక్కడ పర్పుల్ కలర్ ఎక్కడ వరకు కనిపిస్తుంది కదా మేడం ఫ్లవర్, మరి ఇక్కడ వరకే ఎందుకు ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు. మనకు వీడియో ఒకటి రన్ అవుతున్నప్పుడు ఆ వీడియోలో తర్వాత వచ్చే పిక్ కింద పార్ట్ లో మనకు ముందే తెలుస్తుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యే పిక్ అనేది కొంచెం ముందే మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ కనిపించే పిక్ ఇంకా కొంచెం ముందే ఇక్కడ విజిబుల్ అవుతుంది. సో అవి కరెక్ట్ గా, అంటే మీరు ఎడిటింగ్ చేయడం అలా ప్రాక్టీస్ అయ్యే కొద్దీ మీకు అవి వేరియేషన్ తెలుస్తాయి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను అది స్ప్లిట్ చేస్తున్నాను. చూడండి, స్ప్లిట్ అంటున్నాను. ఓకే, స్ప్లిట్ అయింది. ఎక్కడ వరకు ఉందో చూడండి, ఎగ్జాక్ట్ గా కొంచెం మూవ్ చేసుకోండి ఆర్ ప్లే చేయండి. ప్లే చేస్తే ఇక్కడ వరకు ఉంది, ఇంకా ఎక్కువ కూడా లేదు. నేను ఇంకా ఎక్కువ దూరం ఇచ్చినట్టున్నా. ఓకే, స్ప్లిట్ అన్నాను. ఈ మధ్యలో ఉన్న పర్పుల్ ఫ్లవర్ వరకు నేను డిలీట్ చేస్తున్నా. ఎట్ ఎ టైం ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయిపోతున్నాయి, గమనించండి. స్ప్లిట్ అండ్ డిలీట్. స్ప్లిట్ చేశాను, డిలీట్ చేస్తున్నాను, డిలీట్ అన్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఆ పర్పుల్ ఫ్లవర్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి పర్పుల్ ఫ్లవర్ కనిపించింది అంటే నేను దాన్ని ఇంకా కొంచెం, ఇప్పుడు ఇవన్నీ చిన్నగా ఉన్నాయి కదా ఐకాన్స్, సో ఆ వీడియోని నేను పెద్దగా చేసి ఎగ్జాక్ట్ గా దాని కరెక్ట్ గా కట్ చేయాలి అంటే ఏం చేయాలంటే మన 2 ఫింగర్స్ యూస్ చేసి, ఇండెక్స్ ఫింగర్ థంబ్ ఫింగర్ యూస్ చేసి ఇలా పెద్దగా చేస్తున్నాను. ఓకేనా, ఇట్లా పెద్దగా చేసినప్పుడు కరెక్ట్ గా ఆ ఫ్లవర్ ఎక్కడి వరకు ఉందో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. అంటే నేను జూమ్ చేశాను కాబట్టి అది స్పీడ్ గా వెళ్ళిపోతుంది అనమాట. స్లోగా కావాలి అంటే అది జూమ్ అవుట్ అయి ఉండాలి. మనకు కట్ చేసుకునేటప్పుడు వీటిని జాగ్రత్తగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి అనేది చూసుకోండి. అంటే ఇప్పుడు ఫ్లవర్ లో నేను ఈ ఫ్లవర్ వీడియో కాబట్టి అవసరం లేదు తీసేస్తున్నాను. అలా కాకుండా మీరు కుకింగ్ వీడియో చేస్తున్నారు అయితే ఇంగ్రీడియంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని అవి తీసిన తర్వాత బై మిస్టేక్ ఏదో ఇంగ్రీడియంట్ మర్చిపోయాను అని వెళ్ళి వచ్చేలోపు మీతో పాటు క్యామ్ తిరిగింది అనుకోండి పక్కకి, అంటే మీ హ్యాండ్ లో ఉంది అది, ఆ పార్ట్ మీరు డిలీట్ చేయాలి. సో ఇంగ్రీడియంట్స్ చూపించిన తర్వాత నెక్స్ట్ వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయడం కోసం మీరు చూపించేటప్పుడు ఈ మధ్యలో పార్ట్ ని డిలీట్ చేయాలి. దాన్ని ఎగ్జాక్ట్ గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇలా స్ప్లిట్ ఆప్షన్ యూజ్ చేసి ఒకసారి ఇట్లా ప్లే చూడండి. సో ఇట్లా మూవ్ చేస్తున్నాను చూడు, ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు చెప్పేది స్ప్లిట్ అండి? ఓకే, అవును మేడం, స్ప్లిట్. ఓకే, ఎగ్జాక్ట్ గా దీన్ని ఇక్కడికి మూవ్ చేసుకున్నాను. ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి పర్పుల్. సో నేను కొంచెం ముందుకు జరిపేసి ఇక్కడే తీసేసుకుంటా. ఓకేనా, అసలు స్ప్లిట్ యాక్టివేషన్ లో లేదు చూడండి. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే చాలా చిన్న పార్ట్, మైన్యూట్ పార్ట్ ఇప్పుడు నేను తీసుకుంది. ఇందాక మనకి ఎలా కనిపించింది అది జస్ట్ ఇలా ఉంది.
ఇంత చిన్నదే కదా, దీన్ని నేను జూమ్ చేయటం వల్ల పెద్దదయ్యింది. సో అంత చిన్న పార్ట్ లో మళ్ళీ మనం కట్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ యాక్టివేషన్ లో లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీని మీద డబల్ ట్యాప్ చేస్తా. ఇది ఎల్లో కలర్ లో హైలైట్ అయి ఉంది కదా, దీని మీద ఇంకొకసారి ట్యాప్ ఇచ్చాను అనుకోండి, యారోస్ అనేవి ఓపెన్ అవుతాయి మనకి ముందు వెనక అడ్జస్ట్ చేసుకోవడానికి. చూడండి చూపిస్తాను. చూడండి యారోస్ వచ్చాయి కదా, ఇదొక యారో, ఇదొక యారో. ఈ యారోస్ యూస్ చేసుకొని ప్లే హెడ్ ఎక్కడైతే ఉందో ఇక్కడ కదా మనం కట్ చేయాల్సింది, ఎగ్జాక్ట్ గా అక్కడికి వచ్చేసి కలర్ పెన్సిల్ మారుస్తాను, ఎల్లో తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్ గా ఇక్కడికి వచ్చేసి దీన్ని ఇలా వెనక్కి జరుపుతాను, ఇక్కడికి వస్తుంది అనమాట. ఇలా సెట్ చేసుకుంటే వస్తుంది. ఇప్పుడు నేను కట్ చేసినా కూడా ఎగ్జాక్ట్ గా చేయలేకపోయాను, కొంత మిస్ అయింది. ఆ మిస్ అయింది ఎలా కట్ చేయాలి అంటే ఇలా చేయాలన్నమాట. చూడండి నేను డ్రాగ్ చేస్తున్నా బ్యాక్. ఓకే డన్. ఇప్పుడు అస్సలు కనిపించదు ఆ పర్పుల్ ఫ్లవర్ అనేది. చూడండి చేస్తున్నా ఇదంతా కూడా. ఓకే ఇక్కడ ఏదో అయ్యింది. ఈ పార్ట్ కూడా కొంచెం ముందుకు మూవ్ చేస్తున్నాను అవ్వట్లేదు. మనకు బ్లాక్ షేడ్ రాకూడదు, ఇక్కడ ఏదో జరిగింది. నేను దాన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చింది మళ్ళీ. సో చూడండి ఈ పార్ట్ నేను డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ చేసుకొని ఇంతవరకు డిలీట్ చేశాను. బ్యాక్ వెళ్ళి వస్తాను, అంటే అక్కడ స్ట్రక్ అవుతున్నట్లుంది, మేబీ మళ్ళీ ఈజీ అవుతుంది. చెక్ చేసుకోండి ఒకసారి. అలా జరిగినప్పుడు మనం కొంచెం బ్యాక్ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతే అది అడ్జస్ట్ అవుతుంది. లోపు అవ్వకపోతే అప్పుడు మళ్ళీ డిలీట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ కూడా ఏమి ఇవ్వలేదు, బట్ ఎందుకని వస్తుంది. ఆ పార్ట్ డిలీట్ చేసిన నెక్స్ట్ పార్ట్ కూడా అలాగే వచ్చింది చూడండి. నార్మల్ గా అయితే అట్లా ఏం అవ్వదు, వరుసగా ప్లే అవుతుంది. బట్ ఇక్కడ వచ్చింది అంతవరకు బ్లాక్ అయిపోతుంది. ఒకవేళ నేను ఇక్కడ స్ప్లిట్ చేసి ఈ పార్ట్ కూడా అగైన్ మళ్ళీ అక్కడ బ్లాక్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు నార్మల్ గా మూవ్ చేస్తే మళ్ళీ వస్తుంది చూడండి. స్టార్టింగ్ నుంచి వచ్చేటప్పుడే ఇక్కడ స్ట్రక్ అవుతుంది. మళ్ళీ పోయింది. అదేం అవ్వదు. ఒకవేళ మీరు ఇట్లా చేస్తున్నప్పుడు వస్తే ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను దాన్ని సాల్వ్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్
స్ప్లిట్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది. ఈ స్ప్లిట్ వల్ల స్ప్లిట్ కి ట్రిమ్ కి డిఫరెన్స్ ఏంటో కూడా నిన్న క్లాస్ లో చెప్పాను నేను. ఒకసారి మళ్ళీ నోట్ చేసుకోండి. స్ప్లిట్ అంటే సమ్ పర్టికులర్ ప్లేస్ ఏదన్నా మనం డిలీట్ చేయాలి అనుకుంటే దాన్ని స్ప్లిట్ యూస్ చేసి చేస్తాము. కానీ ట్రిమ్ కి ఏమవుతుంది అంటే మనం ట్రిమ్ అనేది ఎక్కడ మూవ్ చేసామో, అంటే ఇప్పుడు ట్రిమ్ అనేది నేను స్టార్టింగ్ ప్లేస్ లో ఇట్లా ఉంటుంది ట్రిమ్, మనం యాక్టివేషన్ లో తీసుకోగానే ఈ ట్రిమ్ పెట్టిన మధ్యలో మాత్రమే మనకు వీడియో గానీ ఫోటో గానీ ఉంటుంది అనమాట. ఈ రిమైనింగ్ పార్ట్ ఫ్రంట్ లో గానీ మ్యామ్ బ్యాక్ లో గానీ ఒకసారి స్లోగా చెప్పరా, స్ప్లిట్ ఏంటి నోట్ చేసుకోవడానికి? ఓకే. ట్రిమ్ ఏంటి, స్ప్లిట్ రాసారు ఇప్పుడు హెడ్డింగ్. స్ప్లిట్ అండి. వీడియోలో ఎక్కడైనా సమ్ స్పెసిఫిక్ ప్లేస్ లో మనం కట్ చేసి దాన్ని డిలీట్ చేయొచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. మధ్యలో పార్ట్స్ ని అండ్ స్టార్టింగ్ ఎండింగ్ ఎక్కడైనా సరే వీడియోలో ఎక్కడైనా సరే కట్ చేసుకోవడానికి స్ప్లిట్ యూజ్ అవుతుంది. ఓకే. కానీ ట్రిమ్ అలా కాదు, ఏదో ఒక పాయింట్ లోనే స్టార్టింగ్ లో గానీ ఎండింగ్ లో గానీ. ఇప్పుడు నేను మధ్యలో పెట్టాను అనుకోండి, స్టార్టింగ్ ఎండింగ్ రెండు పోతాయి. ఆ మధ్యలో తీసుకున్న ప్లేసే అది ఫిక్స్ చేసుకుంటుంది అనమాట. ఇలా స్టార్టింగ్ పార్ట్ అంతా డిలీట్ అయిపోతుంది, ఎండింగ్ పార్ట్ పోతుంది. సమ్ స్పెసిఫిక్ ప్లేస్ లో ఎక్కడ కావాలి అంటే అక్కడ మాత్రమే ట్రిమ్ అప్లై చేసుకోగలుగుతాం, కానీ ఎక్కడ కావాలంటే అక్కడ చేయలేము. ట్రిమ్ స్ప్లిట్ అయితే ఎక్కడ కావాలంటే అక్కడ డిలీట్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. ఓకే. మాక్సిమం మనం యూస్ చేసేది స్ప్లిట్, ట్రిమ్ అవసరం అంతగా ఉండదు. ఓకేనా. నెక్స్ట్ డిలీట్ ఆప్షన్ డిలీట్ చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ స్పీడ్. మనకు 10 minutes 15 minutes ఉన్న వీడియోని తగ్గించి 5 minutes కి 3 minutes కి తగ్గించాలి అనుకుంటే అప్పుడు మనం స్పీడ్ ఆప్షన్ యూస్ చేసి చేయవచ్చు అనమాట. ఒక్కసారి స్పీడ్ లోకి వెళ్తాము. మనం తీసుకున్న వీడియో 15 minutes ఉంటేనేమో అప్ టు అంటే 1.5 అలా అప్లై చేస్తాం మనం. 1.5 అప్లై చేస్తే స్పీడ్ డబుల్ అవుతుంది అనమాట. 2 అయితే డబుల్ అవుతుంది, 1.5 అంటే 1.5% ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది చూడండి ఎలా బ్లింక్ అవుతుందో ఒకసారి. ఇక్కడ ఉన్న వీడియో ఇప్పుడు మనకి 3.61 seconds ఉంది కదా, మనకు కనిపించేది చూడండి. ఇక్కడ 3.61 seconds కనిపిస్తుందా మీకు? అంటే స్క్రీన్ పెద్ద చేయాలా అని అడుగుతున్నాను. కనిపించట్లేదు కొంచెం. 3.61 seconds ఉంది. దాన్ని నేను 1.8 seconds వరకు తగ్గించే ఛాన్స్ ఉంది నాకు. ఓకే. ఇంకా తగ్గించవచ్చు, కానీ మరీ ఎక్కువ పెట్టే కొద్దీ ఒకవేళ అక్కడ ఇచ్చిన మ్యూజిక్ కానీ మీ వాయిస్ కానీ వేరియేషన్స్ వస్తాయి అనమాట. నార్మల్ వాయిస్ లాగా ఉండవు, గంభీరంగా మారిపోతాయి. మ్యూజిక్ కూడా చాలా స్పీడ్ గా వెళ్తుంది. మినిమం మనం ఒక లో పెట్టుకుంటేనే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా స్పీడ్ మ్యాచ్ అవుతుంది అనమాట. అప్ టు 5 వరకు అయినా మనం పెంచుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఒకసారి మనం పిక్ చేద్దాము. ఎక్కడ స్పీడ్ పెంచాలి అనేది మనమే డైరెక్ట్ గా పిక్ చేసుకుంటాం. రాసుకోండి. ఎక్కడ అంటే ఇప్పుడు చూడండి వస్తాయి కదా, ఇక్కడ పెంచుతున్నాను ఉంటుంది ఉండి ఇక్కడ కొంచెం స్పీడ్ పెరగాలి ఈ పొజిషన్ లో స్పీడ్ హై చేశాను. నెక్స్ట్ వచ్చింది చాలి అనుకుంటే కిందకన్నమాట, ఫ్లెక్సేషన్ కింద. ఇలా మాన్యువల్ పెంచడము ఇట్లా చేసుకుంటాను అనుకుంటే ఆప్షన్ యూస్ చేసి మనం మార్చుకోవచ్చు. అర్థమైందా? ఇలా పెంచాలి అంటే ఇట్లా పైకి చేసుకుంటాం. కస్టమ్ లో మాంటేజ్ లో చూడండి, మాంటేజ్ లో పైకి వెళ్ళిన చోట అండ్ ఇక్కడ ఓకే. ఇప్పుడు ఇంత ఉంది, నేను ఏంటా సౌండ్ అంటున్నారని ఇట్లా చూస్తే ఇప్పుడు ఫుల్ గా పెట్టాను, సారీ. ఎక్కడ మ్యామ్, ఎక్కడ వస్తుంది ఆ సౌండ్?
మీకు వచ్చిన మ్యూజిక్ సౌండ్ ఇక్కడ మీకు ఆడియో పెట్టాను నేను. ఆడియోలోనే వస్తుంది. తను మేడం చేస్తున్న దాంట్లోనే ఆడియోలో ఉంది. ఓకే. అది మ్యూట్ లో పెట్టారు ఇప్పుడు. మ్యూట్ లో పెట్టాను. అండ్ నా ఫోన్ లో కూడా వాయిస్ నేను లోలో ఉంది, ఇందాక తగ్గించినట్లున్నా ఇలా ఉంది, ఇప్పుడు పెంచాను. అందుకని కొంచెం మీ వాయిస్ కూడా నాకు వినిపించట్లేదు, దాని నుంచి చిన్నగా వినిపిస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు స్పీడ్ పిక్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఓకే కదా, డిస్టర్బెన్స్ ఏం లేదుగా? ఇప్పుడు లేదు మేడం. ఓకే. ఈ కర్వ్ లో ఏం చేస్తాము అంటే కస్టమ్ అంటే నార్మల్ గా మనం తీసుకున్న ఎలా ఉంటే అలా తీసుకుంటాం అన్నమాట. ఇలా ఉంటుంది మనకు మ్యూజిక్ ఎప్పుడైనా, అంటే చిన్న చిన్న ఫ్లెక్సేషన్స్ ఉంటాయి వీటిల్లో, ఇట్లా ఇట్లా వస్తుంది కదా మ్యూజిక్ అనేది. అయితే ఇప్పుడు మనం చెప్పేది ఏంటి అంటే ఉన్న స్పీడు ఒక్కో చోట పెంచాలి అంటే పైకి అన్నమాట కర్వ్. ఈ మాంటేజ్ లో చూడండి పైకి వెళ్ళిపోయింది కర్వ్. ఇక్కడ రెడ్ కలర్ తీసుకుని చూపిస్తా. ఈ మాంటేజ్ లో పైకి వెళ్ళింది అంటే స్పీడ్ పెరిగింది. అగైన్ ఇక్కడ సమానంగా ఉన్నదానికి కింద వైపు వస్తే లో అన్నమాట, స్పీడ్ తగ్గింది అని. ఓకేనా? కిందకి తీసుకుంటే స్పీడ్ తగ్గుతుంది, పైకి తీసుకుంటే స్పీడ్ పెరుగుతుంది. నార్మల్ గా ఉండాలి అంటే ఇలా ఉంటుంది యాక్చువల్గా, పెంచడం తగ్గించడం, పెంచడం తగ్గించడం అన్నమాట. సో ఇవి మాన్యువల్ గా మనం చేసుకుంటాము అనుకుంటే మాంటేజ్ లోను, హీరో టైమ్ లోను, బుల్లెట్ టైమ్ లోను వీటిల్లో మార్చుకోవచ్చు అన్నమాట. బుల్లెట్ టైమ్ లో ఏం చెప్తుంది మనకి, డైరెక్ట్ గా ఉన్న స్పీడ్ ఒక్కసారిగా తగ్గుతుంది. నార్మల్ వేవ్ ఇదైతే కొంచెం పైనుంచి అంటే స్పీడ్ పెరిగి ఇట్లా డౌన్ అయిపోయింది. ఓకేనా? బాగా డౌన్ అయినప్పుడు స్లోగా వస్తుంది అనమాట. మ్యూజిక్ అయినా స్లోనే, వీడియో కూడా స్లో అయిపోతుంది. అండ్ ఇక్కడ 3.15 ఉన్నది కాస్త మనం తగ్గించాము అంటే 5 minutes కి అంటే పెంచుకోవచ్చు అనమాట. 5 minutes సంథింగ్ వస్తుంది. అట్లా మనం తగ్గించవచ్చు, పెంచవచ్చు. అది ఎలాగా అనేది ఇప్పుడు ఒకసారి నేను పిక్ చేస్తాను. కస్టమ్ పిక్ చేశాను చూడండి. ఇక్కడ బుల్లెట్స్ ఉన్నాయి కదా మనకి, వీటిని యూజ్ చేసి పైకి డ్రాగ్ చేసుకుంటే నాకు స్పీడ్ పెరుగుతుంది. కింద నార్మల్ గా డ్యూరేషన్ ఎంత ఉందో చెక్ చేయండి. ఇక్కడ 3.61 seconds ఉంది. అయితే ఇప్పుడు నేను ఇది పైకి స్పీడ్ పెంచడం వల్ల, ఇది స్పీడ్ పెంచాను, ఓకే, స్పీడ్ ఇంక్రీజ్ చేశాను కాబట్టి 2.5 seconds కి చేంజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ దాని కిందకి మార్చాలి అనుకుంటే నేను, అంటే స్పీడ్ ఇంకా తగ్గించాలి, ఆర్ మొత్తం పైకి కొంచెం స్పీడ్ ఇలాగే పెట్టుకుంటాను నేను అనుకుంటే వీటన్నిటిని పైకి సెట్ చేసుకోండి. ఫైనల్ గా చూడండి 3.61 seconds ది 1.07 seconds కి తగ్గింది. ఓకేనా? వీడియో తగ్గించాం మనం. ఇప్పుడు వీడియో స్పీడ్ పెంచాలి అంటే 3 minutes ఉన్నది 6 minutes చేయాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ బుల్లెట్స్ ని కిందకి తీసుకురండి. ఓకేనా? చూడండి 3 minutes ఉన్న 3.61 seconds ఉంది కదా, అది చూడండి 6.24 seconds కి చేంజ్ అయింది. అంటే మనం అంత స్లోగా పెట్టామన్నమాట. ఓకేనా? ఈ లోపు మనం చాలా మాట్లాడేసుకోవచ్చు స్లోగా పెట్టుకుంటే. ఓకే, అలా కాకుండా ఒక్కొక్కసారి నాకు పెరగాలి స్పీడ్ అనేది. కొన్ని చోట్ల స్పీడ్ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాలి, కొన్ని చోట్ల లోగా పెట్టాలి. అప్పుడు ఏం చేస్తాము అంటే స్పీడ్ గా పెట్టాలి అనుకున్న ప్లేస్ లోకి ఈ బుల్లెట్ ను పైకి మూవ్ చేసుకుంటాము. ఇది నార్మల్ లైన్, ఈ లైన్ నుంచి పైకి పెడితేనేమో ఇంక్రీజ్ అవుతుంది, కిందకి పెడితే తగ్గుతుంది, మళ్ళీ పైకి పెడితే పెరుగుతుంది. సో ఇలా సెట్ చేసుకోవాలి మనం. చూడండి ఈ బుల్లెట్ ని పైకి తీసుకెళ్ళాను, అప్ టు 10x పెట్టాను. ఇప్పుడు ఇక్కడికి తగ్గించాను, అప్ టు 10x తగ్గించాను, మళ్ళీ దీన్ని అప్ టు 10x పెంచాను, ఇది నార్మల్ గా పెట్టాను అన్నమాట. చూడండి పెంచాను, తగ్గించాను, బట్ ఎక్కువగా ఏది ఉంది అంటే కొంచెం ఇంక్రీజ్ అయింది. 3.61 seconds కాస్త 3.85 seconds కి పెరిగింది. ఓకే అన్నాను. ఇప్పుడు చూడండి వీడియోని ప్లే చేద్దాం. ఇక్కడ స్పీడ్ గా వెళ్తుంది, స్నోఫాల్ వస్తూ. ఎండింగ్ లో కూడా మనం స్టార్టింగ్ ఎక్కువ పెట్టాము, మధ్యలో స్లోగా రావాలి కొంచెం. ఇక్కడ చూడండి స్లోగా వచ్చింది, బ్లెండ్ అయిపోయింది. ఓకేనా? అండ్ ఇంకొక పెద్ద వీడియో తీసుకొని చూపిస్తాం మీకు ఈజీగా. గ్యాలరీలోకి వెళ్ళి వీడియో తీసుకుంటాం. చాలా పెద్ద వీడియో, ఏదో అన్బాక్సింగ్ వీడియో తీసినట్టున్నాను. 11 minutes 53 seconds
ఓకే, దాన్ని తీసుకుంటాను, కొంచెం టైం కూడా పడుతుంది. ఓకే, వచ్చింది ఇక్కడికి. నెక్స్ట్ అన్నాను. మేడం ఎవరికో నిద్ర వస్తుంది, మ్యూట్ లో ఉండండి. లాంగ్ లెంత్ వీడియో తీసుకున్నా, ఇది తిరిగి తిరిగి ఎంతసేపు వస్తుంది మరి. చిన్నది తీసుకుంటాను మేడం, అంత పెద్ద 5 minutes ఏమైనా ఉంటే చూడండి. మరి 11 minutes అంటే ఆల్మోస్ట్ 5 to 6 minutes. 3 minutes తీసుకున్నాను. సెకండ్స్ అయితే టక్క టక్క అయిపోద్ది, కానీ మినిట్స్ అంటే కొంచెం టైం తీసుకుంటారు. అందులో మనం జూమ్ లో ఉన్నాం కదా. ఓకే, వచ్చేసింది. అవునా, ఓకే. ఇప్పుడు నేను దాన్ని పెంచాలి అంటే అప్ టు, యాక్చువల్గా నాకు ఎంత ఉంది, అది 1 minute అబోవ్ ఉంది కదా. 1 minute అంటే 60 seconds. దాన్ని ఇక్కడ కన్వర్ట్ చేయండి, 6 పాయింట్ సంథింగ్. 1 minute 50 అంటే ఒక 10 minutes తక్కువగా, సారీ 10 seconds తక్కువగా 2 minutes ఉంది. సో ఇక్కడ మనకి ఎంత చూపిస్తుంది కర్వ్లో, 110.15 seconds చూపిస్తుంది. దాన్ని నేను తగ్గించడానికి కిందకి తీసుకొస్తే 135.46 seconds కి వీడియో అనేది స్లోగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం స్లోగా పెట్టాలి అనుకుంటే కిందకి తీసుకురావాలి, పెంచాలి. వాయిస్ కట్ అయిపోతుంది మ్యామ్ అనుకుంటే ఇలా ఇక్కడ అయితే నెక్స్ట్ మౌంటేజ్ లో అలాగే ఉందా? మధ్య మధ్యలో కట్ అవుతుంది. అందరికీ అలాగే ఉందా అండి? నాకే అలా అనిపిస్తుంది. నా వాయిస్ కూడా అలాగే ఉంది. అలానే ఉంది మేడం. ఓకే ఓకే. వైఫై డిస్కనెక్ట్ అయింది, నేను మొబైల్ డేటా చెప్తున్నాను అన్నమాట, అందుకని ఒకవేళ అలా వస్తుందేమో. ఓకే ఓకే ఓకే, చూడండి ఇక్కడ ఆల్రెడీ మౌంటేజ్ లో వాళ్ళే ఇచ్చారు ఒక కర్వ్ రిప్రజెంటేషన్, ఇలా ఉంటే బాగుంటుంది అన్న థాట్ తో వాళ్ళు ఇచ్చేసారన్నమాట. దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ మౌంటేజ్ లో డైరెక్ట్ గా ఇంత ఉంటే ఇంత తగ్గుతుంది అని చెప్పడం కోసం వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కర్వ్ అనేది తీసుకొని మళ్ళీ ఇక్కడ లోకి వచ్చేసింది. ఇది నార్మల్ లైన్ కదా, ఫస్ట్ ఈ లైన్ లో ఇది ఎక్కువ అండ్ ఇది తగ్గింది. ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్ స్పీడ్ లో వెళ్తుంది. సో టోటల్ గా చూడండి 110.15 seconds కాస్త 76.79 seconds కి మారింది. ఇదంతా ఇక్కడ జరిగింది. మనం దీన్ని కూడా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ముందుకు జరుపుకోవడం ఆర్ ఇంకా పైకి తీసుకెళ్ళడం, ఇంక్రీజ్ కావాలంటే చేసుకోవచ్చు. కస్టంలో ఏం చెప్తుందంటే అంతా మనమే మాన్యువల్ గా చేసుకోవాలి. నార్మల్ గా ఇలా ఉంది కస్టంలో లైన్, దాన్ని మనం పెంచడం తగ్గించడం అనేది మన ఇష్టం అన్నమాట. ఎలా చేసుకుంటారు అనేది మనం కస్టమ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేశాను. 110 కాస్త 76.79 అయింది. సో ఓకే అంటున్నాను, ఇక్కడ నేను రైట్ క్లిక్ తీసుకొని ఓకే అంటున్నాను. స్పీడ్ గా వస్తుంది, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే పిక్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ లో స్పీడ్, తర్వాత మధ్యలో మళ్ళీ స్లో అయింది, మళ్ళీ స్పీడ్. ఇక్కడ 1 minute 20 seconds కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మరీ స్లోగా వస్తుంది అన్నమాట. కింద మనకు లైన్స్ రిప్రజెంటేషన్ తెలుస్తుంది. ఓకే, స్పీడ్ పెంచింది తగ్గింది అన్నది. ఇక్కడ చూడండి స్లో అయింది.
మనం డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అవి ఒకసారి చెక్ చేద్దాము స్క్రీన్ లోకి వెళ్ళి. ఓకేనా, చూడండి ఫాస్ట్ ఇన్ ఫాస్ట్ అవుట్. ఇది ఫాస్ట్ ఇన్ పిక్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్. ఎంత స్పీడ్ గా వస్తుందో చూడండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా పిక్ చేసుకోవచ్చు. వీటిల్లో ఏమన్నా మనం చేంజ్ చేయాలి అనుకుంటే సేమ్ ఫాస్ట్ ఇన్ ని సెకండ్ టైం ట్యాప్ చేస్తే ఆ ప్యాలెట్ ఓపెన్ అవుతుంది మనకి. నా ఫోన్ ఇది స్లో అయిపోయింది, వాళ్ళ హీట్ ఎక్కింది. ఈ ఫాస్ట్ ఇన్ ని మనం 2 టైమ్స్ ట్యాప్ చేస్తే అప్పుడు లోపలికి వెళ్తాం అనమాట. ఇక్కడ విండోలోకి వెళ్ళిపోయి అక్కడ అంటే ఫ్లెక్సేషన్స్ చేంజ్ చేసుకోవడానికి కుదురుతుంది అనమాట, తగ్గించడం పెంచడం అనేది. లేకపోతే నార్మల్ గా మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే హీరో టైం కానీ బుల్లెట్ టైం కానీ జంప్ కట్ కానీ ఏదైనా ఒకసారి పిక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ గా ఆప్షన్స్ అనేవి యాక్టివేషన్ అవుతాయి అనమాట. పైన వీడియో ఫాస్ట్ ఇన్ ఫాస్ట్ అవుట్ మనకి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫాస్ట్ అవుట్. ఇది ఇందులో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి ఎండింగ్ లో ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట. స్టార్టింగ్ నార్మల్, ఇక్కడ స్లోగా కాదు, నేను ఎలా వీడియో తీసానో ఆ ఫామ్ లో ఇక్కడ ఉంది మనకి. ఇది ఇంతవరకు నార్మల్ గా ఉంది, ఇక్కడ నుంచి కొంచెం పెరిగింది, మళ్ళీ అది కూడా అక్కడ నుంచి సేమ్ అదే స్పీడ్ లో వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ సెట్ చేసి ఉన్నాయి. ఫాస్ట్ ఇన్ ఫాస్ట్ అవుట్ ఇక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు. ఇది బుల్లెట్ టైం, కొంత టైం వరకు ఎగ్జాక్ట్ గా ఇక్కడ వరకు వచ్చే వరకు నార్మల్ స్పీడ్ లో వచ్చి ఇక్కడ మళ్ళీ స్లో అవుతుంది అనమాట. మనం ఏదైనా వీడియో పర్టికులర్ గా ఒక వీడియో చేసేటప్పుడు ఇక్కడ స్లోగా ఉంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు డాన్స్ వేస్తున్నారు అనుకోండి, కొంచెం ఫాస్ట్ బీట్ పెట్టుకొని మళ్ళీ. ఓకే, అర్థమైంది. ఏదన్నా ఒక బిట్ ని స్లో మోషన్ లో మళ్ళీ స్పీడ్ పెట్టుకోవాలి. మళ్ళీ స్పీడ్ కాదు, చూపిస్తున్నాను చూడండి. ఇది నార్మల్ 1x అంటే నార్మల్ స్పీడ్. ఇది 1x లో ఉంది. 1x కంటే ఎక్కువ ఇక్కడ బుల్లెట్ టైమ్ లో స్టార్ట్ అయింది మనకి. సో పైన స్టార్ట్ అయ్యి కొంత టైం వరకు ఆ టైంలో వచ్చేసి అక్కడి నుంచి ఇంకా స్లోగా, ఇది నార్మల్ టైము, దానికన్నా కూడా స్లోగా వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అయింది అనమాట. ఓకే, ఫాస్ట్ బీట్స్ కి స్లో బీట్స్ కి సెట్ చేసుకోవడానికి ఈ స్పీడ్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, మీకు ఇష్టమైనది ఏదో ఒకటి పిక్ చేసుకొని దీన్ని చెయ్యండి. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ వన్ రెగ్యులర్. ఇదేంటి అంటే డైరెక్ట్ గా మనమే మాన్యువల్ గా 1.5x 2x అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం చేయొచ్చు అనమాట. చూడండి ఒకసారి చూపిస్తాను. ఇది నార్మల్ గా 1.0x అనేది నార్మల్ పొజిషన్ అన్నమాట. సో ఇప్పుడు నేను 1.5 పెట్టాను అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, 1.5x ఇంక్రీజ్, 1.2x సారీ 2x అంటే డబల్ అవుతుంది. నార్మల్ గా ఇప్పుడు నేను తీసుకున్న వీడియో 1 minute 50 seconds కదా. సో అది మనకి ఎంత అవుతుంది, 50 50 100 కదా. సో 3 minutes 3 minutes అబౌవ్ అవుతుంది. ఓకే, అదే నేను 0.5 పెట్టాను అంటే